ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, మన స్థాయి ఏంటి, దేవుని స్థాయి ఏంటి? మన స్థాయి కంటే ఆయన స్థాయి ఎంతో గొప్పది. నువ్వు అపాయింట్మెంట్ కోసం, గొప్పవారి అపాయింట్మెంట్ కోసం గొప్పవారిని కలవాలి, సంపన్నులతో స్నేహం చేయాలని వాళ్ళని చాలా వెతుకుతావు. కానీ కొన్ని టైంలో వాళ్ళు మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, గొప్పవారికి గొప్పవాడైన దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు నన్ను వెతికితే నేను నీకు కనబడతాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేస్తే నేను నీకు కనపరుచుకుంటానని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. అవును, దేవుని కనుదృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఎవరైతే దీన స్థితిలో ఉంటారో, ఎవరైతే ఏమీ లేని స్థితిలో ఉంటారో వాళ్ళు దేవుని హృదయపూర్వకంగా వెతికినలా ఖచ్చితంగా దేవుడు వాళ్ళకు తన్ను తాను కనపరుచుకుంటా ఉంటారండి. ఎందుకంటే దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనసు ఎప్పుడు ఎవరైతే ఆయన కోసం విచారణ చేస్తారో వారి మీద ఉంటుందండి. ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరే అయినప్పటికీ కూడా నన్ను నేను నీకు కనపరుచుకుంటాను, నా మహిమలను, నా మహిమ కలిగిన కార్యాలను నీ జీవితంలో నేను చేస్తాను, ప్రత్యక్షం చేస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన్ని వెతకడానికి ప్రయత్నిద్దామండి. ఎన్నో అవసరాలు మనకు ఉంటాయి కదండి, ఎన్నో అవసరాలు మనకు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చుకోవడానికి నా అవసరం ఎవరి వల్ల తీర్చబడుతుంది అని చెప్పేసి మన అవసరాలు తీర్చుకోవడానికి మన సరౌండింగ్స్లో అందుబాటులో ఉన్న గొప్పవారి వైపు మనం చూస్తాము, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళని మనం వెంబడిస్తూ ఉంటాము. ఇంకా గొప్పవారితో మాట్లాడాలని, గొప్పవారి అపాయింట్మెంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ వాళ్ళు నీకు సరైన సమయాన్ని ఇవ్వకపోవచ్చు, వాళ్ళు నీకు మంచి టైం వాళ్ళు కేటాయించినతో మాట్లాడకపోవచ్చు, ఒకవేళ మాట్లాడినా కానీ నీ అవసరతలు తీర్చకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు నన్ను వెతికితే పూర్ణ మనసుతో నీవు ఎప్పుడైతే నన్ను వెతుకుతావో అప్పుడు నేను నీకు కనపరుచుకుంటాను అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మనం మనుషుల కోసం వెతకమేమో, గొప్పవారి కోసం వెతకమేమో, ఇంకా మన ఖ్యాతిని సంపాదించుకోవడానికి వెతకమేమో, దేని కోసమో వెతకమేమో, డబ్బు కోసమో, ఆస్తుల కోసమో, వీటి కోసమో వెతకమేమో. కానీ దేవుడి కోసం నువ్వు వెతుకుతే, ఏదైతే నువ్వు ఇన్ని రోజులు వెతకవో అది నేను వెతుక్కుంటూ వస్తుందండి. మనుషుల కోసం వెతికితే అన్నీ నేను వెతుక్కుంటావు, వాటి వెంబటి తిరిగి అలసిపోతుంది, నీ శరీరము అలసిపోతుంది, మెంటల్ గాను ఫిజికల్ గాను మనం ఎంతగానో అలసిపోతాము. కానీ దేవుని నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉండి వెతుకుతావో అప్పుడు గత కాలంలో నువ్వు ఏదైతే కావాలని అనుకున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది ఆశీర్వాదమైన, దీవెనలు అయినప్పటికీ, మరి ఏదైనప్పటికీ, ఘనతనైనా, ఖ్యాతి అయినా, బంగారమైనా, ఇంకా ఏదైనప్పటికీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను వెతకండి అని. నన్ను వెతికిన ఎడల నన్ను నేను మీకు కనపరుచుకున్నాను. దేవుడు నీకు కనబడితే నువ్వు ఏది అడిగినా కానీ ఆయన ఇస్తాడు. కాబట్టి నన్ను వెతకండి అని దేవుడు అంటున్నాడు. నువ్వు వెతికితే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, కానీ ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళ మీద ఆయన మనస్సు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి పూర్ణ మనస్సుతో ఆయన వెతకడం మనం ఆరంభిద్దాము. మన జీవితంలో ఆయన చేయు కార్యముల కోసం కనిపెట్టుకొని అట్టి కృపని, అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు ప్రభువా. మేము వెతికిన ఎడల పూర్ణ మనసుతో నిన్ను గూర్చి, మాకున్న టెన్షన్స్ గురించి, మాకున్న కలవరాలను గురించి విచారణ చేయక ప్రభువా, నిన్ను గూర్చి మేము విచారణ చేస్తే ప్రభు, మా కొరతలు, మా లోట్లన్నీ నువ్వు తీరుస్తావని, నిన్ను నీవే స్వయంగా మాకు కనపరుచుకుంటావని రోజు మాకు వాగ్దానం చేసినావు తండ్రి. అయా, నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపముగా ఉన్న దేవుడవు తండ్రి. నీవు సమీపస్తుడవిన, నిజముగా మొరపెట్టు వారికి సమీపస్తుడవిన దేవుడవు కనుక అనేకులు నిన్ను వెతికి తండ్రి నిన్ను చూచుటకు సహాయం చేయండి. నీ కార్యాలను వారి జీవితంలో అనుభవించుటకు సహాయం చేయండి అయ్యా. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మేము నిన్ను వెతికి తండ్రి మా జీవితంలో తండ్రి ఒక మేలైన అనుభవంలోనికి మేము వెళ్ళుటకు సహాయం చేయండి. నమ్మిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.